accuracy ఏది బెస్ట్ గా ఉంది. సపోజ్ దిస్ అవుట్కమ్ ఇస్ 89.8, దిస్ accuracy is 70.8. ఓకే, నెక్స్ట్ దిస్ accuracy is 60.5, దిస్ accuracy is 50.5. So how to combine these outcomes అంటే ఈ accuracy ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్ ఇచ్చి ఏంటంటే 98.5 లేదా 99.5. దిస్ ఇస్ ద బెస్ట్ ఫైనల్ అవుట్కమ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కదా చేయమన్నాడు. దాంట్లో పార్ట్స్ సపరేట్ గా మదర్ బోర్డ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంది, ప్రాసెసర్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాం మనం అసెంబ్లీ చేస్తాం. అసెంబ్లీ చేసిన తర్వాత ఫైనల్ గా ఏమంటుంది ఒక పార్ట్ అంటే ఫైనల్ గా మనం ఏం చేస్తాం ఫైనల్ ప్రాసెస్ చేయడానికి దాన్ని యూజ్ చేయడానికి ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తాం. అదర్వైజ్ సింగిల్ గా ఉన్నాయనుకోండి పార్ట్స్ సపరేట్ గా అసెంబ్లీస్ వేరు, ప్రాసెస్ వేరు, లేకపోతే నెక్స్ట్ మదర్ బోర్డు వేరు, స్లాట్స్ వేరు సపరేట్ ఉన్నాయనుకోండి అది ఏమైనా యూజ్ అవుట్ చేయడానికి కాంపోనెంట్ చేస్తుంది ఉంటుంది కదా, దాన్ని వర్క్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, ఈ కాంపోనెంట్స్ అన్ని అసెంబ్లీ చేసిన తర్వాత అదేమో సిస్టమ్ కింద రెడీ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. లైక్ దట్ అసెంబ్లింగ్ అంటే ఓకే, అసెంబ్లింగ్ లెర్నింగ్ అంటే మిషన్ హావ్ టు ట్రై మల్టిపుల్ గ్రూప్స్ లేదా మల్టిపుల్ అవుట్కమ్స్. ఓకే, అదే చూడండి సిమిలర్లీ if you aggregate the predictions of a group of classifier and regression అంటే మీకు ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. classification is nothing but a classification, regression is nothing but a regression. Okay, you will often get a better predictions than within the best individual predictions. Okay, this is a definition of the assembling learning. Next, why do you use assembling అని చేస్తున్నప్పుడు దాని కాస్ట్ మోడల్ కూడా మనం డిజైన్ చేసుకుంటాం. ఓకే, లెర్నర్స్ డిజైన్ ట్రైన్ అప్ అయినప్పుడు ఓకే ఏం చేసిన దానికి సంబంధించిన మోడల్ కూడా డిజైన్ చేస్తుంది. విచ్ మోడల్ ఈజ్ సూటబుల్ ఫర్ పర్టికులర్. ఓకే, అది ఏమవుతుందంటే ఇప్పుడు దిస్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద మిషన్ లెర్నింగ్ రిజల్ట్. అంటే ఇప్పుడు బెస్ట్ యాక్టర్స్ వస్తుంది, నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. లెర్నర్ 1, లెర్నర్ 2 నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ వల్ల ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే బెస్ట్ ఇంప్రూవ్ అంటే మిషన్ లెర్నింగ్ ఒక ఇంప్రూవ్మెంట్ మన పెర్ఫార్మెన్స్ పోవడానికి ఈ సపోర్ట్ చేస్తాం. అంతే కదా, అదే సింగిల్ గా ఉందనుకోండి దాని పెర్ఫార్మెన్స్ చెప్పలేమా బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాదని. అదే మల్టిపుల్ లెర్నర్స్ ఉన్నారు, దాని అవుట్కమ్ తీసుకుని మనం ఫైనల్ గా ఏది బెస్ట్ అన్నది చేయడానికి సపోర్ట్ చేస్తాం. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. దిస్ అప్రోచ్ ఇస్ అలౌస్ టు